నల్గొండలో జరిగిన సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభలో నల్గొండ మేయర్ బొర్రి శ్రీనివాసరెడ్డికి సీఎంఓ సెక్యూరిటీ సిబ్బందికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఎన్జీ కాలేజ్ గ్రౌండ్ లో జరిగిన భారీ బహిరంగ సభలో ఈ ఘటన జరిగింది. సభలో ముఖ్యమంత్రి వేదికపై ఉండగా ప్రోటోకాల్ వివాదం కారణంగా మేయర్ బొర్రి శ్రీనివాసరెడ్డిని సీఎంఓ సెక్యూరిటీ సిబ్బంది వేదికపైకి అనుమతించకుండా నెట్టివేశారు. దీంతో మనస్తాపం చెందిన మేయర్ సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం ముగించి వేదిక దిగిన తర్వాత సీఎంఓ సెక్యూరిటీ సిబ్బందిపైకి ఆగ్రహంతో దూసుకెళ్లారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి నల్గొండ సభలో సీఎం రేవంత్ రెడ్డి సభకు సంబంధించి తీవ్ర ఉద్రిక్తత పరిస్థితిని నెలకొన్న పరిస్థితి మనకు కనిపించింది. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, సందీప్, నిన్న నల్గొండ పట్టణంలోని ఎన్జీ కళాశాల మైదానంలో జరిగినటువంటి సీఎం రేవంత్ రెడ్డి సభలో కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. ఏదైతే సభ ముగిసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి స్టేజ్ దిగి కిందికి వెళ్లిన తర్వాత ఎవరైతే సీఎం సెక్యూరిటీ ఉంటుందో సీఎంకు సంబంధించినటువంటి సెక్యూరిటీ వారిపైన కూడా ఏదైతే స్థానిక నాయకులు కొంతమంది గొడవకు దిగడం జరిగింది. దీంతో అక్కడ సభ ముగిసిన సమయంలో ఇదంతా కూడా ఉద్రిక్తత వాతావరణానికి అయితే దారితీసిందని చెప్పవచ్చు. ఏదైతే స్టేజ్ సీఎం సభ నేపథ్యంలో స్టేజ్ పైకి ముందస్తుగానే ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్టేజ్ పైకి అవకాశం కల్పించడం జరిగింది. వారందరినీ కూడా స్టేజ్ పైకి వచ్చిన సమయంలో ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి సభ ప్రారంభం సమయంలో వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డికి ఏదైతే స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ బుర్రి చైతన్య భర్త శ్రీనివాస్ రెడ్డి, అలాగే కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి వీరిద్దరు కూడా సీఎం రేవంత్ రెడ్డికి సన్మానంతో పాటు జ్ఞాపికను అందజేసేందుకు కూడా సిద్ధం కావడం జరిగింది. అయితే సభ ప్రారంభ సమయంలో సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రజలకి సభలో పాల్గొన్న వారికి అభివాదం చేస్తూ స్టేజీ ముందు వరకు వెళ్లి తర్వాత వెనక్కి వచ్చిన తర్వాత సభ పైన కూర్చోవడం జరిగింది. అప్పటికే సభ కూడా ప్రారంభం కావడంతో ముందుగా సీఎం రేవంత్ రెడ్డిని వీళ్ళు సన్మానించే అవకాశం దక్కకపోవడంతో చివరగా సన్మానించేందుకు సిద్ధం కావడం జరిగింది. అయితే స్టేజ్ పైన ముందు వరుసలో మొత్తం ఎవరైతే సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అలాగే మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఎంపీ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు వీరంతా కూడా ముందు వరుసలో కూర్చున్నారు. రెండో వరుసలో స్థానిక కార్పొరేటర్లు, అలాగే సర్పంచులు కావచ్చు, ప్రజాప్రతినిధులు, కొంతమంది నేతలను కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు కూడా అవకాశం కల్పించడం జరిగింది. అయితే అక్కడ ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి సభ ముగించిన తర్వాత చివరలో ఏదైతే మహిళా సంఘాలకు సంబంధించి చెక్కులను అందజేయడం జరిగింది. ఆ చెక్కులను అందజేసిన తర్వాత ఏదైతే అక్కడి నుంచి కిందికి దిగి వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా ఏదైతే సీఎం కు సంబంధించినటువంటి సెక్యూరిటీ ఎవరైతే ఉన్నారో వారి వద్దకు వెళ్లి బుర్రి శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మాజీ మున్సిపల్ చైర్మన్, అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకుడు కోమటిరెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉన్నటువంటి ఆయన తనను అడ్డుకుంటారా అంటూ కూడా సీఎం సెక్యూరిటీ సంబంధించిన వారిపైకి దూసుకెళ్లడం జరిగింది. వారితోటి వాగ్వివాదానికి దిగడం జరిగింది. అక్కడ కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అయితే అప్పటికే సీఎం రేవంత్ రెడ్డి స్టేజ్ దిగి కాన్వాయ్ వద్దకు వెళ్తున్న సమయంలో అప్పటికి కూడా ఈ ఎవరైతే స్టేజ్ పైన ఉన్నటువంటి నాయకులందరినీ కూడా నిలిపివేయడం జరిగింది. ఆ సమయంలోనే బుర్రి శ్రీనివాస్ రెడ్డి వారితోటి వాగ్వివాదానికి దిగడంతో పాటు వారంతా కూడా ఒక్కసారిగా ఏదైతే సీఎం సెక్యూరిటీకి సంబంధించి గానీ కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య తోపులాట జరిగింది. ఒకరినొకరు నెట్టివేసుకోవడం తోటి కొంత అక్కడ
కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల తీరు పట్ల కూడా సీఎం సెక్యూరిటీ కొంత అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే సీఎం కు సంబంధించినటువంటి ప్రతి విషయంలో సెక్యూరిటీకి సంబంధించి వారు ముందస్తుగానే అంతా అలర్ట్ గా ఉంటారు. అక్కడ ఎవరిని సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి అలర్ట్ చేయాలి, ఎవరు వెళ్లాలనే విషయం పైన కూడా ముందస్తుగానే వారికి ఒక ప్రణాళిక ఉంటుంది. కాబట్టి ఎవరిని ముందుగా ఎవరిని సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి గాని దరిదాపుల్లోకి రాకుండా కూడా వారంతా కూడా సెక్యూరిటీ నిర్వహిస్తారు. కాబట్టి వీరిని అడ్డుకున్న నేపథ్యంలో వీరు స్టేజీకి సంబంధించి గాని సభ నిర్వహణకు సంబంధించి అంతా ముందు నుంచి కూడా మేము చూసుకుంటున్నాము, మాకే అవకాశం ఇవ్వకపోతే ఎట్లా అనేది ఒక కోణం అయితే, మరో కోణం డీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి పున్నా కైలాస్ నేతను స్టేజ్ పైకి ఆహ్వానించడం, స్టేజీ పైన సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఆయన స్టేజ్ మీద పాల్గొన్న నేపథ్యంలో ఆయనకు సీఎం రేవంత్ రెడ్డిని కలిసే అవకాశం ఇచ్చినప్పుడు తమకెందుకు ఇవ్వరంటూ కూడా బుర్రి శ్రీనివాస్ రెడ్డి అలాగే గుమ్మల మోహన్ రెడ్డి వీరు ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా కూడా తెలుస్తోంది. సీఎం సెక్యూరిటీ పైన వీరు వ్యవహరించిన తీరు పట్ల కూడా కొంత అయితే చర్చ సాగుతుంది. ఎందుకంటే అక్కడ సెక్యూరిటీ పరంగా వారికి ఉన్న రూల్స్ ప్రకారంగా వారున్న నిబంధనల ప్రకారంగానే వ్యవహరిస్తారు. ఎవరైనా సరే ఏదైతే ముందస్తుగా ఇచ్చినటువంటి పేర్లను ప్రకారం మాత్రమే సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు అవకాశం కల్పిస్తారు. కాబట్టి అక్కడ బుర్రి శ్రీనివాస్ రెడ్డిని మాజీ చైర్మన్ కావచ్చు, ఆయన కాంగ్రెస్ నేతగా ఉన్నప్పటికీ ఒక్కసారిగా వారిపైకి దూసుకెళ్లడం, వారితోటి వాగ్వివాదానికి దిగడంతో అక్కడ ఉన్నటువంటి సీఎం సెక్యూరిటీకి సంబంధించిన వారంతా కూడా బుర్రి శ్రీనివాస్ రెడ్డి పైకి ఒకరినొకరు తోసుకోవడంతో కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అప్పటికి కొంతమంది కాంగ్రెస్ నాయకులు బుర్రి శ్రీనివాస్ రెడ్డికి నచ్చజెప్పి అక్కడి నుంచి తీసుకెళ్లడం జరిగింది. మొత్తానికి సీఎం సభకు సంబంధించినటువంటి ఏదైతే ముగిసిన తర్వాత ఆయనకు సీఎం కు సన్మానం చేసే విషయంలో తమను అడ్డుకున్నారనే నేపంతో బుర్రి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, ఇటు గుమ్మల మోహన్ రెడ్డి వీరిద్దరు కూడా అక్కడ వ్యవహరించిన తీరు పట్ల కూడా కొంత అయితే కాంగ్రెస్ పార్టీ పరంగా కూడా చర్చ సాగుతుంది. ఇటు సీఎం సెక్యూరిటీ మాత్రం వారి వ్యవహరించిన తీరు పట్ల కూడా కొంత ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. సందీప్, రైట్, థ్యాంక్ యూ జానయ్య.